సిద్దిపేట జిల్లాలో భూభారతి సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి రెండవ పైలట్ గ్రామ రాయపోల్ మండలం చిన్నమాసంపల్లిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గ్రామ రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా భూ సర్వేయర్ ఏడీఆర్ సుదర్శన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎం యాదగిరి, అడిషనల్ ఏడీ శ్రీనివాస్, చిన్నమాసంపల్లి సర్పంచ్ రేకుల నరసింహారెడ్డి మరియు ఉప సర్పంచ్ సౌఖ్యం భారతమ్మతో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, జీపీఎస్లు, ఈజీఎస్ తదితరులు పాల్గొన్నారు. భూ సమస్య ఈ భూ సర్వే మీద ఇక్కడ ఈరోజు సమావేశం జరిగింది. ఇది ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎప్పుడో నైజాం గవర్నమెంట్లో జరిగిన సర్వే ఆఫ్టర్ 100 సంవత్సరాల తర్వాత మనం ఈ సర్వే చేస్తాం. సర్వే ముఖ్య ఉద్దేశం ఏమంటే, భూ సమస్యలు లేకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కమతంలో ప్రతి రైతు అందరినీ సర్వే చేయడానికి ఈ గ్రామము టేకప్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 2 గ్రామాలు టేకప్ చేయడం జరిగింది. నంగనూరు మండలంలో 1, అలాగే మీ రాయపూర్ మండలంలో చిన్నమాసంపల్లి. దీని ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏమంటే, రైతుల మధ్య వివాదాలు జరగకుండా ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మేము ఇక్కడ సర్వేలు, రెగ్యులర్ సర్వేలు, బుక్ సర్వేలు అలాట్ చేస్తున్నాం. అది రోవర్స్ అనే మిషన్ కూడా వచ్చింది, వాళ్ళకు ఇచ్చేస్తాం. మీరు అందరూ రైతులు అందరూ వచ్చి అందరూ సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మోక మీద ఉండి అందరినీ సర్వే చేయించవలసిందిగా కోరుతున్నాను. రెండవది ఏమంటే, ఈ సర్వే చేయడం వల్ల వాళ్ళకి లాభాలు ఏముంటారంటే, డిజిటలైజ్ మ్యాప్ తయారవుతుంది. ఒక ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎం అనేది తయారవుతుంది. డిజిటల్ అయి మొత్తం గ్రామము సర్వే అయ్యి దీనికి ఒక విలేజ్ మ్యాప్ తయారవుతుంది. అలా డిజిటల్ మ్యాప్ తయారవడం వల్ల రైతులకు భవిష్యత్ తరాలకు ఎటువంటి వివాదాలు లేకుండా సామరస్యంగా వారి కాస్తుకాలం ఉండగా పట్టాకు ఎంత ఉన్నదో మోక మీద కూడా అంతే ఉంటుంది. అట్లా భూ వివాద రహితంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ఈ గ్రామం టేకప్ చేయడం జరిగింది. కాబట్టి అందరు రైతులు వచ్చి సహకరించి ఈ గ్రామం మొత్తం సర్వే చేయటకు సహకరించాలని కోరుతున్నాం, విజయవంతం చేయడానికి కోరుతున్నాం.